దేవుడిని గౌరవించు, కానీ సహాయం కోసం అతనిపై ఆధారపడకు. ఏ యుద్ధం గెలవాలన్నా నువ్వు ఇంతకు ముందే చనిపోయావు అన్నట్టుగా పోరాడాలి. ఒక యోధుడు బతికి ఉండేది కేవలం పోరాడటానికి మాత్రమే, మరియు అతను పోరాడేది కేవలం గెలవటానికి మాత్రమే. పోరాటమైన రోజువారీ జీవితమైన నీ వైఖరి ఒకే విధంగా ఉండాలి. నువ్వు నీ శత్రువును నియంత్రించకపోతే నీ శత్రువు నిన్ను నియంత్రిస్తాడు. ఉపయోగం లేని ఏదీ చేయకు. ప్రతిదీ కూలిపోవాల్సిందే. ఇల్లు, శరీరాలు మరియు శత్రువులు ఏదైనా వారి లయ చెదిరిపోయినప్పుడు కూలిపోవాల్సిందే. అత్యంత ఖరీదైన కత్తి కాదు, బలమైన ఆత్మ గెలుస్తుంది. నీ గురించి తేలికగా మరియు ప్రపంచం గురించి లోతుగా ఆలోచించు. నిజం నువ్వు కోరుకునేలా ఉండదు, అది అదే. నువ్వే దాని శక్తికి లొంగి ఉండాలి, లేదా ఒక అబద్ధాన్ని జీవించాలి. ఒక పర్వత శిఖరానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలుంటాయని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రతిదీ మొదట కష్టమే. జీవితం అంటే కేవలం దాని వేగాన్ని పెంచటం మాత్రమే కాదు. శత్రువు పర్వతంలా నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు సముద్రంలా దాడి చేయి, మరియు సముద్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు పర్వతంలా దాడి చేయి. నువ్వు ఎలా సాధన చేస్తావో ఆ విధంగా మాత్రమే పోరాడగలవు. తేలికైన జీవితాన్ని వెతకటానికి ప్రయత్నించకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అలాంటిదేదీ ఉండదు. ఉంచుకున్న దానికి నీ రహస్యాలను చెప్పకు, అది నీ పతనానికి దారితీస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.